నమస్తే. యథా రాజా తదా ప్రజ ఈ పదం ఎందుకు వాడానంటే, రాష్ట్ర ప్రభుత్వానికి అటు హైకోర్టులోను, సుప్రీంకోర్టులోనూ ముట్టికాయలు తప్పడం లేదు. ఎన్నో వ్యవహారాల్లో హైకోర్టు సీరియస్గా వార్న్ చేసినటువంటి సందర్భం. అలాగే కొన్ని కేసులు సుప్రీంకోర్టుకు వెళ్ళే అక్కడ కూడా ఇదే రకమైనటువంటి తీర్పు వచ్చింది. ఇప్పుడు తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ అంశానికి సంబంధించి ప్రభుత్వం తరపున న్యాయవాదులు, అది ముఖ్యంగా సిఐడి స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవానికి మధ్యంతర బెయిల్పై నారా చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు. ఈ నెల 28వ తారీఖుతో అది కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భంలో ఎప్పటి నుంచో బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి తీర్పును రిజర్వ్లో పెట్టారు. అయితే తాజాగా దానికి సంబంధించి శాశ్వత బెయిల్ ఇచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి. ఓ పక్కన సుప్రీంకోర్టులో ఇదే కేసుకు సంబంధించి స్క్వాష్ పిటిషన్పై తీర్పును కూడా అలా పెండింగ్లో పెట్టారు. ఇలాంటి సందర్భంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఎల్పి వేయడాన్ని ఇప్పుడు సర్వత్రా దాన్ని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, అలాగే రాజకీయ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. అంటే ప్రజలకి వీటి మీద పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి ఏదో కోర్టులు, కేసులు అనుకుంటారు. కానీ ఈ మూడు వర్గాల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు ప్రభుత్వం గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను దాన్ని టార్గెట్గా తీసుకొని, అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని వ్యవహారాలలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను అది కరెక్ట్ కాదు అని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దాన్నే ఎస్ఎల్పి అంటారు. అక్కడ కూడా ప్రభుత్వానికి ముట్టికాయలే. ఉదాహరణకు పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేశారు, అవి తీయండి అని, జీవో 1, అమరావతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇన్ని వ్యవహారాలలో హైకోర్టు తీర్పును కాదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా అదే రకమైనటువంటి తీర్పు వచ్చింది. అంటే ఒక రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను, తీర్పులను గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. కానీ వారు దాన్ని పరిధి దాటి పైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. పోనీ అక్కడైనా న్యాయం జరిగిందా? న్యాయం అంటే న్యాయం జరిగేది ఉంటే హైకోర్టులోనే జరిగేది కదండి. న్యాయం కాదు అంటే వారిని ఆ తీర్పును తప్పుబడుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ కూడా నిరాశ, నిస్పృహ. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ వ్యవహారంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. వాస్తవానికి ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 136 కింద ఏదైనా కోర్టులో కానీ ట్రిబ్యునల్లో కానీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను, ఆర్డర్లను దాన్ని సవాల్ చేస్తూ మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని పై కోర్టుకు ఆశ్రయించడమే ఎస్ఎల్పి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ విషయంలో గతంలో ఎన్నో పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎక్కడా కూడా పాజిటివ్ జడ్జిమెంట్ రాలా. ఇప్పుడు తాజాగా చంద్రబాబు విషయంలో అదే జరిగింది. అంటే మళ్ళీ ఎస్ఎల్పి వేశారు. కేసు విచారణ తీసుకుంటుందా లేదా, వాదనలు జరుగుతాయా, జరిగిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఎటువంటి తీర్పు వస్తుంది అనేది పక్కన పెడదాం. కానీ వరుసగా ఇలాగ వెళ్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఒక బెయిల్ అంశం వచ్చేసరికి అతను యొక్క ఎవరైతే వ్యక్తి బెయిల్ మీద బయటకు రావాలని ఆయన బెయిల్ అంశాన్ని కోర్టులో వేసి ఫైట్ చేస్తాడో అది అతనికి న్యాయం. ఫండమెంటల్ రైట్స్లో అది ఒకటి. దాన్ని కూడా తప్పుపడుతూ వెళ్ళడం ఏంటి? ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? మళ్ళీ అక్కడ కూడా ఇదే రకమైనటువంటి తీర్పు వస్తుంది. రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విషయంలో మేము జోక్యం చేసుకోం, దాన్ని శిరసా వహించాల్సిందే, ఏదైనా ఉంటే అక్కడ చూసుకోండి అనేదే సుప్రీంకోర్టు నుంచి ఖచ్చితమైనటువంటి తీర్పుగా రాబోతుంది. ఇది సమస్య లేదు అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇలాగే. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి అంశాలను బట్టి నేను చెప్తున్నా. ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా విషయాల్లో ప్రభుత్వం ఇలా వెళ్ళింది. కానీ అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని లేవనెత్తింది. బేసిక్ ఎవిడెన్స్ లేదు. హైకోర్టు ఇచ్చినటువంటి హైకోర్టు 39 పేజీల ఆ యొక్క జడ్జిమెంట్ రిపోర్ట్లో కాపీలో ఏం చెప్పింది? నారా చంద్రబాబు నాయుడు
అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లేవు. ఆయన హై సెక్యూరిటీలో ఉన్నారు, సాక్షులను ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తారు? ఈ అంశాలన్నీ చర్చించిన తర్వాత ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అలాగే మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయనకి 2 డిఎస్పీలను పెట్టాలి, ఆయన కదలికలు తెలియాలి, రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, మీటింగుల్లో పాల్గొనకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. వీటిని కూడా పిటిషన్లో పొందుపరుస్తూ ఆశ్రయించారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ కూడా కొట్టేసింది హైకోర్టు, కూడా దీన్ని పాజిటివ్గా తీసుకోలే. భారత రాజ్యాంగంలో ఏవైతే హక్కులు ఉన్నాయో, ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్ అంటారు, వాటిని కాలరాస్తూ మీరు ఎలా చేస్తారు, మీరు ఎలా అడగటం ఎంతవరకు కరెక్టు? ఆయన దాదాపు ఎన్నో ఏళ్ళుగా రాజకీయ నాయకుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రి కదా, 10 ఏళ్లకు పైగా ఆయన సేవలు అందించారు. మీరు ఎట్లా ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ వేసి అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు చాలా ప్రశ్నలు వేసింది. ఎన్నో కోట్లు దారి మళ్ళీ అన్నారు, అది నిరూపించగలిగారా? లేదు. సంతకాల విషయంలో అది లేదు. అక్రమాలకు పాల్పడినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేదు. ఇన్ని అంశాలు చాలా ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకోమని చెప్పే నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది, శాశ్వత బెయిల్. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇక్కడ ఇదే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా న్యాయ నిపుణులైతే ఇది కరెక్ట్ కాదు, మంచిది కాదు, ప్రభుత్వం అనవసరమైనటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో ఏంటనేది మనం చూడాలి.